మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్. జైత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఈరోజు ప్రొద్దున 2:30 ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి మరణించాడు. ఆయన పేరు గాడపల్లి నరేష్, 36 సంవత్సరాలు. మొన్ననే దుబాయ్కి వచ్చిందని వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ కలిసి యాదగిరిగుట్టకు దర్శనానికి వెళ్ళారని, నిన్న దర్శనం నుంచి తిరిగి వస్తుండగా రాత్రి 2:30 ప్రాంతంలో నిన్న ఇక్కడ నుంచి యాక్సిడెంట్ అయింది. చెట్టు గుద్దుకున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి, కారు పరిస్థితి. కారులో బెలూన్స్ కూడా ఓపెన్ అయినాయి. అయినా బతకలేకపోయాడు మనిషి. వాళ్ళ భార్యకు చేతులు ఇరిగినాయి. మొత్తం 7 ఉన్నారు. అందులో 3 పిల్లలు, 4 పెద్దవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు. ఒక మగ ఆయనకేమో 2 కాళ్ళు, 1 చేతి ఇరిగింది. ఆడవాళ్లకు కాలు ఇరిగినట్టుగా, వాళ్ళ భార్యకు, ఈ గడపల్లి నరేష్ భార్యకు 2 చేతులు ఇరిగినట్టుగా తెలుస్తుంది మనకి. ఇక్కడ పిల్లలకు ఏమీ కాలేదు. మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంత స్పీడ్ అంటే 120 స్పీడ్లో బండి వస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు రాత్రి వెమ్లవాడ ఆగాలని చెప్పి వాళ్ళ భార్య చెప్పినా కానీ వినకుండా ఎంత 1 గంట సేపే తవ్వ మనం వెళ్దామని చెప్పి భార్యని సంధాయించి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ భార్య అందరూ నిద్రమబ్బులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ 1 కిలోమీటర్ ఇక్కడికి వెళ్ళి ఐలాపూర్ గ్రామము, అక్కడికి వెళ్ళి రాంగా స్పీడ్గా 120 స్పీడ్ వస్తున్నట్టు తెలుస్తుంది బండి. ఆ స్పీడ్లో యాక్సిడెంట్ అయింది. మరి అదుపు తప్పి చెట్టు గుద్దుకున్నది. చెట్టు గుద్దుకున్న బెలూన్స్ ఓపెన్ అయినా కానీ బతకలేడు పాపము. దుబాయ్కి వెళ్ళి మొన్ననే వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు 3 అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి గౌడ కులస్తులు, గౌడ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. వీళ్ళు ముగ్గురు దుబాయ్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దుబాయ్కి వెళ్ళి దుబాయ్ పోతూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళకు ఈ చనిపోయిన గాడి నరేష్కు 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ భార్య అరణ్య రోధిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఏమీ చేయలేని పరిస్థితిలో ఊరంతా తరలి వచ్చారు. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి పొలాలకే తిరిగి యాక్సిడెంట్ అయింది. మాకు అప్పుడు 2:30 మధ్యన ఫోన్ వచ్చింది మా జలన్నకు. మేము 2:50 వరకు అక్కడికి చేరుకునేసరికి ఈ పిల్లగాని వేరే 2 రీచ్ అయ్యారు అక్కడికి. వాళ్ళు తీసి బయట పడుకుని చూస్తే పల్స్ లేదు. అప్పటికే పల్స్ లేకపోగానే ఆటో పిలిచి, ఆటోలో అంబులెన్సులు టైంకి రాలేవు. ఆటో పిలిచి ఆటోలో ఎక్కించి పంపించినాం. ఫస్ట్ అది పంపించి మళ్ళీ అంబులెన్స్లో ఒకటి జైత్యాల నుంచి, ఒకటి మెట్పల్లి నుంచి వచ్చేసరికి టైం వీళ్ళను మళ్ళీ ఎక్కించి ఒకళ్ళను కొరట్లకు, ఒకళ్ళను జైత్యాల పంపించేసినాం. అది చేసి వచ్చేసినాం. వచ్చేసరికి 5-6 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇప్పుడు చనిపోయిన అతని భార్యకు 2 చేతులు ఇరిగి, ఇంకో అతని భార్యకు 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి, 1 చేతి ఫ్రాక్చర్ అయింది. ఇంకో అతను ముంగడ కూర్చున్నాడు, అతనికి నడుముల ఫ్రాక్చర్ అయింది, లేస్తలేడు. అతను వాళ్ళ పాప కూడా దెబ్బలు తగిలి కానీ బయటకు ఏర్పడతలేవు. ఇప్పుడు వాళ్ళు 3 హాస్పిటల్లో ఉన్నారు. ఇది జరిగింది. వీళ్ళ పిల్లలకి ఏం కాలేదు. లక్కీ ఏంటంటే వీళ్ళ పిల్లలు మంచిగా ఉన్నారు. పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతికించుకున్నాము. చిన్న పిల్లలు 2 కొడుకులు, నాకు 3 కొడుకులు. నడిపోయాడు. 15 ఏళ్ళు అవుతుంది కానీ ఇప్పుడే సెట్ అవుతుర్రు. సెట్ వరకల్లా దేవుడు కొండ 15 రోజులు వచ్చి